రావాలి బాబు రావాలి. ఏంటి కొత్తగా సీకులు అమ్ముకుంటున్నానని చూస్తాను రా. చెప్తాను ఆగండి దీని మ్యాటర్ ఏంటో. ఏం లేదండి, మన ఫేమస్ బాయ్ ఒక సిరీస్ లో నన్ను యాక్టింగ్ చేయమంటే మా ఊరు నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నానండి. జనరల్ టికెట్ తీసి స్లీపర్కి వెళ్ళి టీటీకి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటే ఇక్కడ టీటీ తిరగడానికి కూడా ఖాళీ లేకుండా చేస్తారండి మన వాళ్ళు. చివరికి బాత్రూమ్ పక్కన అయితే రిజర్వేషన్ సీట్ దొరికిందండి. ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇలానే ఉంటదండి, తప్పదు మరి. నేను ఎక్కడికి జర్నీ చేసినా ఏదో ఒక ఎడిటింగ్ పని పెట్టుకుంటానండి, ఎందుకంటే టైం పాస్ అయిపోవాలి కదా. చివరికి ఎలాగోలాగా 4 లోపే వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాను. అక్కడైతే మన ఫేమస్ బాయ్ నన్ను రిసీవ్ చేసుకుని ఒక కాఫీ కూడా ఇప్పించాడండి. రెస్ట్ చేయలేదు, అది వేరే మ్యాటర్ అనుకోండి. అలా ఉదయం అయ్యేసరికి వైజాగ్ ఆర్కే బీచ్ లో నేను మా టీం అందరం కూడా కలిసి షూటింగ్ మొదలెట్టేసామండి. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయిందండి. మరి ఏం చేయాలో తెలియక ఆర్కే బీచ్ అందాలన్నీ కూడా చూసుకుంటూ ఒక హోటల్ కి వెళ్ళిపోయి నేను మా ఫేమస్ బాయ్ అయితే వేడి వేడి పొరోటా వేసాం అనుకోండి. నేనేసి వైజాగ్ లోనే స్టే చేసేసి ఆ తర్వాత రోజు అయితే పైడి భీమవరం వెళ్ళిపోవచ్చాము. అరే చీకుల కోసం చెప్తానన్నావు కదరా వీడియోలో. అర్రే సారీ అని మర్చిపోయాను, ఇప్పటికే 1 మినిట్ అయిపోయింది, రేపు చెప్తానని. ఓకేనా?